Winner. Good morning, children. How are you? Are you fine? Very good. All of you open your course book. Open your course book, page number 65. Open your course book, page number 65. Okay? In the yesterday class, in the Nick's house, Nick family is celebrating Christmas party. There's a party. There's a party in the Nick's family, Nick's house. Nick వాళ్ళ ఇంట్లో ఏముంది ఈరోజు క్రిస్మస్ పార్టీ ఉంది కదా. ఆల్ ది కేమ్ నో, అందరు వచ్చేసారు కదా. ఎస్, ఆల్ ఆఫ్ ది కేమ్ టు ద పార్టీ. All of they came to the party. Now, Nick's father asked Nick's friends. Nick వాళ్ళ father Nick friends ని అడిగాడు. ఏమని అడిగాడు? What he asked? You must say about one of the festivals which is celebrated in India. మన ఇండియాలో చాలా ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటాం కదా. We celebrate lot of festivals in India. Yes, no? We celebrate lot of festivals in India. Nick asked to say one of the festival to each. Nick friends అందరూ వచ్చారు కదా, వాళ్ళందరినీ ఒక్కొక్క ఫెస్టివల్స్ గురించి చెప్పమని అడిగాడు. చూడండి ఎవరెవరు ఏం చెప్తున్నారు. Anita, Diwali, the festival of lights, is celebrated by Hindus. Children burst crackers and worship goddess Lakshmi on this day. Anita తెలుసు కదా మనకు. Anita ఎక్కడ మీట్ అయింది? షాపింగ్ మాల్లో మీట్ అయింది కదా. నిక్ ఫ్యామిలీ, నిక్ వాళ్ళ మదర్ని మీట్ అయింది కదా. She came to the party. Anita came to the party. Anita కూడా పార్టీకి వచ్చేసింది. Anita came to the party. Now she means Anita is saying about the Diwali festival. Anita is saying about the Diwali festival. Anita is saying about the Diwali festival. What about the Diwali festival? We know Diwali is the festival of lights. Diwali is the festival of lights, isn't it? Diwali is the festival of lights, no? కదా ఎలా ఉంటుంది లైట్స్ పెట్టుకుంటే? మంచి చాలా వెలుతురు ఉంటుంది. మనము దీపావళి వెళ్ళింది కదా. దీపావళి అంటే దీపావళి మీన్స్ దీపావళి ఫెస్టివల్. దీపావళి రోజు ఎలా ఉంటుంది మనకు? మన మంచి మమ్మీ అన్ని దీపాలు వెలిగిస్తుంది. ఇంటి చుట్టూ దీపాలు వెలిగిస్తుంది. నువ్వేం చేసావు? యు ఫైర్ ద క్రాకర్స్ వెలిగించావు కదా. పిల్లలు ఏం చేస్తారు? ద చిల్డ్రన్ మే ఫైర్ ద క్రాకర్స్ on Diwali festival. Diwali festival is called a festival of lights. Diwali festival ఏమన్నానే? Festival of lights. ఎందుకు? ఆ రోజు చాలా లైట్స్ ఉంటాయి. మనం చాలా లైట్స్ పెట్టుకుంటాం కదా, కాబట్టి దీపావళి ఫెస్టివల్ని ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ దోరాబ్ is one more friend of Nick. దోరాబ్ అనే అతను ఇంకొక ఫ్రెండ్, నిక్ వాళ్ళ ఇంకొక ఫ్రెండ్. Holi is a festival of colors. People love this festival as they spray colors on each other. Holi is the festival of colors. మనకు తెలుసు కదా, హోలీ ఫెస్టివల్ రోజు మనం ఏం చేసుకుంటాము? కలర్స్ చల్లుతాం. ఓకే, and the Holi festival
we spray colors. We pray, we spray colors on each other. So that is called a festival of colors. Salim ఏ ఫెస్టివల్ గురించి చెప్తున్నారు చూడండి. Muslims celebrate Ramzan with family and friends by offering special prayers at the mosque. They hug and wish each other 3 times saying Eid Mubarak. Salim is a Muslim. Salim is the Muslim. He is saying about Ramzan. Muslim kada వాళ్ళ ఫెస్టివల్ గురించి అతను చెప్తున్నాడు. He is saying about Ramzan. Ramzan ఏం జరుగుతుంది? On the Ramzan day, the Muslims will celebrate Ramzan with the family and friends. They will go to the mosque. మన గుడిని మనం టెంపుల్ అంటాం కదా. హిందూస్ టెంపుల్ని టెంపుల్ అంటాము, ముస్లిమ్స్ టెంపుల్ని మాస్క్ అంటారు, క్రిస్టియన్ టెంపుల్ని చర్చ్ అంటారు. ఓకే, ఆన్ ద రంజాన్ డే ఆల్ ద ముస్లిమ్స్ విల్ గో టు ద మాస్క్, అంటే వాళ్ళ టెంపుల్కి వెళ్తారు. వెళ్ళి మన టెంపుల్కి ఏం చేస్తాం? వి ప్రే టు గాడ్, అవునా? Like that they also pray to God on that day. Next, they hug each other. ఆ ఫెస్టివల్ మనం అందరం ఏం చేస్తాం? దివాళీ రోజు హ్యాపీ దివాళీ, హ్యాపీ దసరా అని మనం అందరం విష్ చేసుకుంటాం కదా. సేమ్ అలాగే వాళ్ళు కూడా, ముస్లిమ్స్ కూడా హగ్ చేసుకుంటారు. దే హగ్డ్ ఈచ్ అదర్ బై సేయింగ్ ఈద్ ముబారక్ 3 times. హక్ చేసుకుంటూ ఈద్ ముబారక్, ఈద్ ముబారక్, ఈద్ ముబారక్ అని 3 times అంటారు. అలా వాళ్ళు విష్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ మమత ఏం చెప్తుంది? మమత ఈజ్ సేయింగ్ అబౌట్ దసరా ఫెస్టివల్. దసరా ఈజ్ సెలబ్రేటెడ్ బై డిఫరెంట్ నేమ్స్ సచ్ యాజ్ రామ్లీలా ఇన్ నార్త్, దుర్గా పూజ ఇన్ ద సౌత్ అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్. ఈస్ట్ అండ్ ఇన్ ద వెస్ట్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ బై ప్రేయింగ్ Dandiya. Mamata is saying about Dasra festival. మనకందరికి చాలా ఇష్టం కదా దసరా ఫెస్టివల్ అంటే కదా. దసరా సెలబ్రేటెడ్ ఇన్ డిఫరెంట్ నేమ్స్. దసరా ఫెస్టివల్ని డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ నేమ్స్తో సెలబ్రేట్ చేసుకుంటారు. నార్త్ సైడ్ ఉండేవాళ్ళు, అంటే నార్త్ దిస్ సైడ్ అప్పర్ సైడ్ ఉంటే వాళ్ళు ఏమిటి సెలబ్రేట్ చేసుకుంటారు? రామ్లీలా అని సెలబ్రేట్ చేసుకుంటారు. దసరాని రామ్లీలా అనే పేరుతో సెలబ్రేట్ చేసుకుంటారు. రామ్లీలా ఫెస్టివల్ అంటారు. నార్త్ సైడ్ అంటే మనం నార్త్ సైడ్కి ఉంటాం, మన తెలంగాణ నార్త్ సైడ్లో ఉంటుంది. మనం ఏమంటాము? వి కాల్ దుర్గా పూజ. మనము దుర్గా పూజ చేస్తాం. ఆ రోజు దుర్గాదేవిని పూజిస్తాం కదా. ఈస్ట్ సైడ్ అండ్ వెస్ట్ సైడ్ ఉండేవాళ్ళు ఈ ఫెస్టివల్ని దాండియా అని సెలబ్రేట్ చేసుకుంటారు. లైక్ దట్ డిఫరెంట్ పీపుల్ ఇదే ఫెస్టివల్ని డిఫరెంట్ నేమ్స్తో సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ సుర్జిత్ సింగ్ గుర్పర్వ్ is the festival of Sikhs. They pray to Guru Nanak in the Gurudwara and celebrate his birthday as Gurpurv. Sikhs. సుర్జిత్ సింగ్, అందరికీ సిక్స్ వాళ్ళకి సింగ్స్ అని వస్తుంది. సింగ్, రామ్ సింగ్, తేజ్ సింగ్, అలా సింగ్స్ అని పెట్టుకుంటారు వాళ్ళు. సుర్జిత్ సింగ్ ఈజ్ ద సిక్. హీ సేయింగ్ అబౌట్ ద గురుపర్వ్. గురుపర్వ్ ఈజ్ సెలబ్రేటెడ్ బై ద సిక్స్. ఎందుకు చేసుకుంటారు తెలుసా మీకు? ఈరోజు గురు నానక్ ఇస్ దర్ గురు. సిక్స్ గురు ఇస్ కాల్డ్ గురు నానక్. సిక్కు వాళ్ళ గురు పేరు గురు నానక్. ఓకే, అండ్ దిస్ డే ఈజ్ ద బర్త్డే ఆఫ్ గురు నానక్.
అర్థమవుతుందా మీకు? ఆ రోజు గురు నానక్ బర్త్డే. ఓకే, their guru's birthday. That's what they celebrate Guru Nanak's birthday as a Guru Parv. They celebrate this festival at the Gurudwara. Gurudwara is a place. అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ నిక్. నిక్ కూడా చెప్తున్నాడు. అందరు చెప్పారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. నిక్ ఈజ్ అ క్రిస్టియన్. హీ ఈజ్ సేయింగ్ అబౌట్ క్రిస్మస్. Christmas Christians celebrate Christmas and Easter. Christmas, the birthday of Jesus Christ, is celebrated on 25th of December. They decorate Christmas trees and bake cakes on this day. Easter is celebrated by exchanging decorated Easter eggs and by visiting the church. Amma, Christmas. Nick is a Christian, no? That's what he is saying about Christmas. Christmas గురించి చెప్తున్నాడు. క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? They decorated the trees, Christmas tree. Christians will celebrate Christmas on the birthday of Jesus Christ. Their guru, వాళ్ళ గురు పేరు Jesus Christ. This is 25th of December. 25th of December is the birthday of. ఖచ్చితంగా అంటే every year the Christmas is celebrated on 25th of December only. This is the birthday of Jesus Christ. On this day they celebrate Christmas. Okay, on the day they decorated the Christmas tree. చూడండి ఇక్కడ Christmas tree సెలబ్రేట్ చేస్తారు, డెకరేట్ చేస్తారు చూసారా? They celebrate they decorate the Christmas trees and bake cakes on this day. అలా చాలా మంది కేక్ కట్ చేస్తారు. They bake the cakes and they cut the cake on the Christmas day. మీరు కూడా కట్ చేస్తారు కదా, మీకు వాళ్ళు కూడా కదా? ఎస్. ఈస్టర్ 2 days చేసుకుంటారు. Christmas day, next day Easter day. Next day Easter day celebrated by exchanging and decorated Easter eggs. Easter eggs ni వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. They celebrate 2 days of Christmas festival. One is Christmas and second one is Easter. First day రోజేమో వాళ్ళ trees ని అన్నిటిని డెకరేట్ చేసుకుంటారు. They decorate the trees. In the second day they exchange the eggs. Okay, today's girl, your lesson is completed. Now take your workbook. Take your workbook, value 2, page number 41. Amma, one mistake I did. Actually nana in animals and birds lesson ni I said this lesson, but I didn't give complete notes. No, I forgot. I'm sorry nana, నేను మర్చిపోయాను. దాని నోట్స్ ఇవ్వడం నేను మర్చిపోయాను. సెకండ్ లెసన్ నెక్స్ట్ లెసన్కి వెళ్ళిపోయాను. అందుకని ఆ లెసన్ కంప్లీట్ చేశాక ముందు లెసన్ నోట్స్ ఇస్తున్నాను. ఓకే, దీస్ ఆర్ గివెన్ ఆల్రెడీ. పేజ్ నెంబర్ 40 I gave. Now I am giving the page number 41. Okay, open your workbook. Your workbook open చేయండి. Volume 2, page number 41. Page number 41 open చేయండి. What is the largest land animal? What is the largest land animal? Elephant, no? Elephant. Elephant is the better answer. Elephant is the largest. Elephant is the largest land animal. Elephant is the largest land animal. Write down. Elephant is the
largest land animal. Next, name two animals which have stripes on them. Two animals are tiger and cat. Both are belongs to same family. Tiger and cat. Which bird runs fast? Which bird runs very fast? Ostrich can run very fast, but it can't fly. అది ఎగరలేదు. Ostrich. Ostrich runs. Runs very fast. Ostrich runs very fast. What is the display of peacock feathers called? Peacock తన feathers అన్ని ఇట్లా స్ప్రెడ్ చేస్తుంది. దాన్ని plumage అంటారు. That is called the plumage. The display of peacock feathers. The display of peacock feathers. The display of peacock's feathers is called plumage. Plumage. The display of feathers, peacock's feathers, is called plumage. Next one. Name two animals which have spots. Name two animals which have spots. Cheetah and leopard. Cheetah and leopard. 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 Okay. Name three wild animals. Write the names of three wild animals. Lion, tiger, and elephant. And elephant. Next, name three birds from the story. Three birds from the story. We have seen peacock and a parrot. Peacock, parrot, and a ostrich. Ostrich. Who chased the cup in the dark cave? Who chased the cup? Bats. Bats chased the cup in the dark cave. The bats chased the cup in the dark cave. Next, last one. What is a huge monkey called? Huge monkey is called as chimpanzee. The huge monkey is called a chimpanzee. The huge monkey is called as chimpanzee. Okay? Today's class is completed. Bye. Complete your notes.